రాజ్ తరుణ్ లావణ్య ఈ ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా ఎలా సాగుతుందో మనం చూస్తున్నాం. సీరియల్స్ ఏ విధంగా సాగుతున్నాయి, అవి ఎప్పుడు ఆగిపోతాయో మనం చెప్పగలుగుతున్నాం. కానీ పర్టికులర్గా వీళ్ళ ఇన్సిడెంట్ మాత్రం ఎప్పుడు దీనికి కన్క్లూజన్ వస్తుంది, ఎప్పుడు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అని అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నాం. ఓకే, కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు, అంతా సర్దు మణిగింది, లావణ్య కూడా సైలెంట్గా ఉంది అనుకుంటున్న టైంలో నిన్న మళ్ళీ కూడా ఒక రచ్చ తెరపైకి రావడం కూడా జరిగింది. అటు తరుణ్ యొక్క తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి పంపించేయడం కావచ్చు, ఈరోజు మళ్ళీ తను మాట ఫిరాయించి లేదు నా అత్తమామలతో నేను ఉంటాను, వాళ్ళని నేను ఎందుకు పంపిస్తాను, నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని చెప్పడం. మొత్తం ఈ మాటలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని రోడ్డు మీద పడేస్తూ ఉంటే రాజ్ తరుణ్ ఎక్కడికి పోయాడు, రాజ్ తరుణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఈ ఇష్యూస్ అన్నిటి గురించి రాజ్ తరుణ్ ఎందుకు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, దీనికి ఎందుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ఇది నేనంటున్న మాట కాదు, సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి అనమాట. సో వీటి గురించి మాట్లాడదాం. నిన్న లైవ్లోని శేఖర్ భాష గారు అక్కడే ఉన్నారు. అండ్ ప్రీతి కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ప్రీతికి ముందే తెలుసా తన పేరెంట్స్ని బయటికి పంపిస్తారని, తన మొబైల్ కోసం వచ్చానని చెప్పింది. మొత్తం ఈ డ్రామాని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో శేఖర్ గారితోనే మాట్లాడతాం. రైట్ భాష గారు. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటే క్లియర్ చేసేస్తా, మళ్ళీ మర్చిపోతా. ఏది? ప్రీతి మీ ముందే తెలుసా అనేది. నేను నిన్న మీరుండగానే నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడ లేదు, నేను మీకు తెలుసాను అల్లా. నాకు ప్రీతికి ఎలా తెలుసు? ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. లైవ్ లో చూసి టక్ 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 అని ఫోన్ లో చేస్తాను. ఆంటీ అంకుల్ రోడ్డు పడేశారు, గెంటేశారు అనగానే జస్ట్ ఒక రియాక్షన్. తెలిసిన వాళ్ళందరికీ కూడా, రాజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒరిని అని చెప్పి పరిగెత్తాం కదా. జస్ట్ నేను ఎట్లా రష్ అయ్యాను, అందరూ అలాగే రష్ అయ్యారు. వచ్చేటప్పటికి పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. లేకపోతే తెలుసుంటే మేము ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం కదా. సో అది ఓకే. అసలు ఎక్కడ చెడింది అంటారు? ఇప్పటి వరకు కూడా పైన వాళ్ళ తల్లిదండ్రులు, కింద లావణ్య ఉంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయి నచ్చినప్పుడు, ఆ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీ మెంబరే కాదన్నప్పుడు తనని ఎందుకు అక్కడ ఉంచుకున్నారు? ఎందుకు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు బయటికి పంపించేసింది? ఇది అసలు ఎవరికి అర్థం కావట్లా. ఏం జరుగుతుంది వీళ్ళలోని? వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారా, లేకపోతే మనకి ఏ విధంగా అది అర్థమవుతుంది అన్న విషయం పైన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్త మామ కాదు, ఎవడరా నీకు అత్త, ఎవడరా నీకు మామ. సో పిలుపులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా కలిపేయడం కాదు. సో వాళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు నా కోడలు కాదు అని చెప్పి. అండ్ అలాగే ఏ రోజు కూడా ఆవిడ దగ్గర ఒక పత్రం కానీ ఇది కానీ రాజ్ తరుణ్ వైఫ్గా ఎక్కడా లేదు. ఊరికే బయటకు చెప్పుకుంటా ఉంటుంది, పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్పుకుంటుంది, విచ్ ఈస్ అబ్సల్యూట్ ఫాల్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా ఆవిడ నాకు పెళ్ళైంది రాజ్ తరుణ్ తోటి అని చెప్పుకుంటున్నమాట. గుడిలో తాళి కట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి మీడియా అందరికీ చెప్తుంది కదా. మీడియాలో చెప్పే మాటలు వేరు, జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పే మాట వేరు. ఓకే, జడ్జి ముందు ప్రమాణం చేసి అంటే ఇక్కడ మన ముందు పెద్ద డ్రామాలు చేస్తుంది. జడ్జి ముందుకు వెళ్ళి ప్రమాణం చేసి చెప్పినప్పుడు అది చాలా అథెంటిక్. అప్పుడు కనుక నువ్వు అబద్ధం చెప్పావంటే నేను శిక్షించవచ్చు జడ్జి. ఓకే, 164 స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి కేసులో ఏప్రిల్ 2023లో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ మనం పట్టుకొచ్చి చూపించాం. చూడండి, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, పెళ్లి చేసుకోమని నేను ఫోర్స్ చేస్తే మస్తాన్ సాయి నన్ను వదిలించుకోవడానికి, నన్ను తొడదముట్టించడానికి పన్నాగం పన్ని నన్ను చేశాడని పెద్ద కంప్లైంట్ రాసింది ఆయన. అది తీసుకొచ్చి చూపించిన తర్వాత ఇది నా రాపే కాదు, ఇది నా సంతకమే కాదన్న. లేదు, సంతకం పెట్టించారు లేని తర్వాత బలవంతంగా పెట్టించారు, బలవంతంగా కంప్లైంట్ ఇప్పించారు, రాజ్ తరుణ్ చేపించాడు. రాజ్ తరుణ్ ఒకళ్ళు అంత బలవంతంగా చేపిస్తే బలవంతంగా పెట్టే మనిషి ఆవిడ. అదే కదా. సో ఫోన్లేండి, ఇదంతా చేసేసిన తర్వాత ఒక ఎక్కడో ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఈవిడే ఏమంటుంది, ఇవంతా కాదండి, ఎఫ్ఐఆర్లో ఏమున్నంత మాత్రం అదంతా నిజం అని నమ్మడానికి లేదు, 164 అని అప్పుడు ఉంటుంది మీకు తెలుసా అని ఆ ఇంటర్వ్యూ అడుగుతుంది ఆవిడ. 164 అంటే తెలుసండి, జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారు కదా, దాంట్లో నేను చెప్పాల్సిందంత చెప్పానండి అంటే. ఓకే, సో దాంట్లో చెప్పారా మీరు ఇట్లా రాజ్ తరుణ్ వైఫ్ మిమ్మల్ని ఇది చేశాడంటే చెప్పానండి చెప్పి మనకి ఎవరికి తెలియదు కదా 164 ఆవిడ ఏం చెప్పిందో. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్, ఎవరికి ఇది ఉండదు. సో ఆవిడ చెప్పడం, ఆయన ఫోన్లే ఈవిడ చేత బలవంతంగా పెట్టించారని చెప్పి ఎక్కడో జనాలు ఎవరు నమ్మలేదు. బట్ ఈవిడ వాదనది. సరే, ఈవిడ వాదన ప్రకారమే ఈవిడ 164 స్టేట్మెంట్ పట్టుకొచ్చేవాడు. ఓకే, కానీ అది జడ్జి ముందు చేసిన అది మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ ప్రూఫ్స్ అన్నవి? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మ్యాటర్ తప్ప నేను ఎలా వద్దంటారు. ఓకే, ఇది జడ్జి గారి ముందు ఆవిడ ప్రమాణం చేసింది. కానీ సంతకం నీదే అంటే నేను చూసుకోకుండా పెట్టేశాను. సరే అంటే ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా రాశారే అనుకున్నా, ఈవిడ ఏం రాశారో చెప్పకుండానే ఈవిడ తెలుసుకోకుండానే సంతకం పెట్టేశారు. పోనీ అది కూడా పోనీ అనుకుందాం, ఏదో హడావిడిలో ఉంది అనుకున్నాం. బట్ 164లో నేను కరెక్ట్గా చెప్పాల్సింది చెప్పానని అప్పుడు కమిట్ అయింది. ఓకే, 164 స్టేట్మెంట్లో నేను జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్పిన దాంట్లో నేను అన్ని నిజాలే చెప్పాలి అక్కడ. సో ఇవాళ మనకు అందరికీ పెళ్ళైంది. ఇక్కడ 164 స్టేట్మెంట్ ఉంది. దీంట్లో నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి.
నీ వయసు ఎంత? రెండో ప్రశ్న జడ్జి గారు అడిగినవి ఇవన్నీ. 32 అంటే అప్పుడు 2023లో జూలై నాకు తెలిసి. ఓకే. జూలైలో అప్పుడే ఐ థింక్ ఆవిడకి సాల్గిరి అంటే ఆవిడ బర్త్డే జూలై 6th ఎప్పుడో ఉంది. అది అయిపోయిన నెక్స్ట్ రోజు ఆ 2 రోజుల తర్వాత వెళ్ళి ఈ కంప్లైంట్ పెట్టిన 2 నెలల తర్వాత ఎప్పుడో ఇచ్చింది అనమాట. ఏప్రిల్లో కంప్లైంట్ పెట్టింది, జూలైలో జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్పింది. ఓకే. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నల్లో మీ వయసు ఎంత? అప్పట్లో 32, సో ఇప్పుడు 34. ఏం చేస్తుంటారు? మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తుంటారు. ఓకే. మీకు పెళ్ళి అయ్యిందా? భయ్యా ఇది హైలైట్ చేయండి. జడ్జి గారి ముందు ఆవిడకి మీకు పెళ్ళి అయ్యిందా అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మాట లేదు. తెలుగులో కాకు దీర్ఘమిస్తే కాకి రావతిస్తే క్రాద్రు. ఓకే, అక్కడ లేదని చెప్పింది, పెళ్ళి కాలేదని చెప్పింది. ఓకే. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా. మీడియాలో అందరి ముందు రాజు తాళి కట్టాడు అది. ఎందుకంటే మనం అందరం కూడా గట్టిగా క్వశ్చన్ చేయం కదా. అయ్యో ఆడ కూతురని చెప్పి చాలా మంది చెప్పండి అమ్మా, మీరు చెప్పుకోండి అమ్మా, మీరు ఏదైనా చెప్పండి అమ్మా, అడగమన్నా క్వశ్చన్ అమ్మ. అదే ప్రూఫ్స్ అడిగినా సరే అప్పుడు మేము తీసుకోలేదనో లేవనో ఏదో ఒకటి చెప్తుంది కదా. దాంట్లో మార్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగిందన్న విషయాలు కూడా చెప్పింది కదా. మరి అది మీకు మన చెవిలో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు పెట్టడం. మరి జడ్జి గారికి చెప్పింది ఏంటమ్మా? మరి మీడియాలో ఎవరికి పడితే వాళ్ళకి చెప్పిన మాటలు జడ్జి గారు అంతకన్నా చులకనా నీకు? జడ్జి గారు కాదు కదా. ఓకే. అది ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూట్. దీంట్లో నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు. తీసుకెళ్ళి అక్కడ ఆయన ఈవిడ బిల్లింగ్తోనే వెళ్ళాలి అక్కడికి. ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీని ఎవ్వరు ఆవిడ కాదనలేని ఒక నిజం. ఆవిడ కాదంటే ఆవిడ శిక్షార్హురాలు, అబద్ధం చెప్పింది అనేదానికి. సో ఈ రకంగా ఆవిడ పెళ్ళి కాలేదు, ఆవిడ అత్తామామ వాళ్ళు కాదు, రాజ్ తరుణ్ ఆయన మొగుడు కాదు. ఇక ఈ పోరాటం అంతా దేనికి? పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము అనేది చాలా క్లియర్ కట్గా ఈ కంప్లైంట్లో మనకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎస్. ఏం జరిగింది జడ్జి గారు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆవిడ చెప్పడం అనమాట. డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది ఇక్కడ. 8 నెలల నుంచి జరుగుతుందండి ఇది. లాస్ట్ ఇన్సిడెంట్, మస్తాన్ ట్రై టు కిల్ మీ. స్టార్టింగ్ డేస్లో చాలా ఫ్లట్టీగా మాట్లాడేవాడు. నీలాంటి అమ్మాయి కావాలి నాకు హౌస్ వైఫ్గా అనేవాడు. నన్ను చూసుకునే అమ్మాయి, నా కోసం కుక్ చేసే అమ్మాయి, లాంగ్ రిలేషన్షిప్, పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు. మరి నీకు పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు అని నువ్వే చెప్పినప్పుడు నీకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటే అతనితో దూరంగా ఉండాలి కదా నువ్వు. రైట్ కదా. అవును. అయినా అంటే నీకు పెళ్ళి కాలేదు, నువ్వు పెళ్ళి కాలేదని మానసికంగా కూడా ఫీల్ అవుతున్నావు కాబట్టే నువ్వు అతనితో కంటిన్యూ చేశావు. తర్వాత ఏమైంది? 1 month అలా జర్నీ చేసావు. మరి ఆయన పెళ్ళి ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు 1 month ఆయనతో జర్నీ చేసావు. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ వైఫ్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నా వైఫ్తో నేను ఇప్పుడు సపరేట్గా ఉంటున్నాను, మూవ్ అయిపోయాను, నా కొడుకుని మా పేరెంట్స్కి చూసుకునేవాళ్ళు, వారసుడు కాబట్టి బాబుతో నీకు లైఫ్లో ఇబ్బంది ఉండదు, ఓకే రాదు కదా అని అంటే మనస్ఫూర్తిగా అంగీకరించాను, సంతకం చేసింది. ఇది జడ్జి గారి ముందు చెప్పిన మాట. మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఓకే. ఇందాక కాదు, ఇప్పుడు అవును. సో ఎలా అంగీకరిస్తావమ్మా? నీకు పెళ్ళయింది కదా నువ్వు చెప్తున్నట్టుగా. రాజ్ తరుణ్ తోటి ఎప్పుడో పెళ్ళైన నువ్వు ఎలా అంగీకరిస్తావు మస్తాన్ సాయితో పెళ్ళికి? ఎలా? హౌ? కైసే? సో ఇక్కడ ఎంత ఫ్రాడ్ చేస్తుంది ఈ అమ్మాయి అనేది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఫ్రాడ్ చేస్తూ ఇప్పుడు ఆవిడ అత్తమామలు అంటది, నా మొగుడు అంటది, నేను దగ్గర నుండి చేపించానంటది. ఇక రాజ్ తరుణ్ హీరో ఈవిడే చేసిందంట. అసలు అవును, ఆ ఇల్లంతా పాపం ఈవిడే సంపాదించిందంట. ఈవిడే పాపం అదే సినిమా చూపిస్తామాను, తర్వాత ఉయ్యాల జంపాల అన్ని ఈవిడే కష్టపడి చేసి ఈవిడే డబ్బులు సంపాదించింది. రాజ్ తరుణ్ ఈవిడ బయటకు అసలు వెళ్ళొద్దు, నువ్వు బయట ఏ పని చేయొద్దు అన్నాడంట. పాపం గోవాలోనే తిరిగని చెప్పాడట. లేకపోతే సో ఈవిడేమో ఏ పని లేదు అని చెప్పింది కదా. నేనే మ్యూజిక్ ప్రొడక్షన్ అనే పని రాసింది కదా జడ్జి గారి దగ్గర. మరి ఏ పని లేదు అని ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అసలు విషయం ఏంటంటే, మీరు నెటిజన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవిడ కూడా రాజ్ తరుణ్ కన్నా పెద్ద వయసు ఉన్న ఆవిడ. బేసికల్లీ ఆవిడ రాజ్ తరుణ్ కన్నా ముందే ఇండస్ట్రీలో చేపలు పడుతుంది. అంటే అవకాశాల కోసం ట్రై చేస్తుంది, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంది.
ఆ చింటూ అనే వ్యక్తితో మీరు ఆ మంచం కొలచప్పుడు వినే ఉంటారు. ఆ చింటూ అనే వ్యక్తితో ఈవిడ ఏదో దేవదాసు అనేదో ఒక ఇది కూడా చేసింది. అదే చింటూ అనే వ్యక్తి ఈవిడ కలిసి అదే ఎఫ్ఐఆర్లో ఉంటారు. ఇవి రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్లో దొరికిపోయింది కదా ఈవిడ. అప్పుడు ఈవిడ దొరికి నీకు ఎవరు ఇచ్చారమంటే నాకు చింటూ ఇచ్చాడని చెప్పి వాడిని కూడా ఇరికిస్తే పాప వాడిని కూడా ఏవని చేశారు దాంట్లో. అంటే జైల్లో ఒక్కదాన్ని ఉంటే బోర్ కొడుతుంది, పాపం కంపెనీ ఉంటుందని ఆయన కూడా అదే సెల్లో వేస్తారు అనుకుందో ఏమో. కానీ ఎందుకు సార్ ఇదంతా, ఎందుకు మొత్తం ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది? ఇల్లు చెయ్యండి చేశారు అని మీరు కేవలం ఇప్పుడున్న ఇల్లు కోసం ఆవిడ 12 కోట్లు అని చెప్తుంది ఆ ఇల్లు. మరి మనం ఎన్ని కష్టాలు పడితే వస్తాయమ్మా 12 కోట్లు? అలా ఒక అబద్ధం చెప్తే వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఎంత దారుణమైన అబద్ధం! మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఎట్లా అంగీకరిస్తావు నువ్వు? ఒక మనిషి వివాహిత, ఒక రాజతరుణ్ భార్య అయితే మస్తాన్ సాయిని ప్రపోజ్ చేస్తే ఎలా అంగీకరిస్తావు? ఇవాళ మరి మస్తాన్ సాయిని కూడా అలాగే కదా పంపించారు వాడిని కూడా. అది ఏంటి? సో తర్వాత కూడా ఇలాంటి టైంలో మస్తాన్ ఫోన్కి మెసేజెస్ వచ్చాయి. సరే ఇంకా తర్వాత ఏదో చెప్పుకుంది, ఆయనకి మెసేజెస్ వచ్చాయి, వేరే అమ్మాయిలతో ఆయనకి రిలేషన్స్ ఉన్నాయి, అది ఇది, ఇంక ఇది వర్కౌట్ కాదు అనుకున్నాను, ఇంకా తన దూరంగా ఉన్నాను, తర్వాత అతను నన్ను బెదిరించాడు. వాట్ ఎవర్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అవర్ కేస్. ఇది మస్తాన్ సాయికి ఆవిడికి మధ్య ఉన్న కొట్లాట ఏదో దానికి మిగతాది. బట్ ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే ఈవిడ అంగీకరించింది. నువ్వు ఒక పెళ్ళైన మహిళ, నువ్వు ఇంకొకరిని మొగుడిగా ఎలాగ అంగీకరిస్తావు? తర్వాత మస్తాన్ మోసం కూడా చేసేట ఈవిడికి వేరే అమ్మాయిలతో మాట్లాడేవాట మస్తాను. బాత్రూంలోకి వెళ్ళి ఈవిడ ఉండగా వేరే అమ్మాయిలతో మాట్లాడేవాడు అని చెప్పి రాసింది. చదువుతాను అది కూడా. ఇలా ఏవో ఫోన్లకి మెసేజెస్ రావడంతో ఏంటి నన్ను వదిలేసావా, కొత్త అమ్మాయిలతో తిరుగుతావా అని చెప్పి నేను గట్టిగా నిలదీస్తే తప్పు అయ్యింది, ఇక రిపీట్ చేయను అని నా ముందు ఫ్యూచర్లో రిపీట్ చేయను అన్నాడు. ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయితో. ఇంకా రకరకాల వీడియో కాల్స్ చేసుకుంటూ చాలా చండాలం చేసేవాడు. ఆ అమ్మాయితో నాతో ఇంట్లో ఉంటూ 1 అవర్లో గొడవపడి వెళ్ళి బాత్రూంలో వీడియో కాల్స్ చేసేవాడు. ఇంత దారుణమైన మోసం చేశాడు కదా మస్తాన్ సాయి లావణ్యని కదా. చాలా దారుణమైన మోసం పాపం. ఈవిడ రాజ్ తరుణ్ భార్య, ఈవిడ మోసం చేయట్లేదు. ఈవిడ లెక్క ప్రకారం రాజ్ తరుణ్ భార్య అసలు నాకు పెళ్ళే కాలేదని చెప్పి మస్తాన్ సాయితో వెళ్ళి మస్తాన్ సాయితో చేస్తూ అరే నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి అంటుంది. అంటే నీ లెక్క ప్రకారం నువ్వు పెళ్ళైన మహిళ, ఓకే, వేరే వాడితో వచ్చావు, వాడు నీకు మోసం చేస్తున్నాడు. ఇంత దారుణం కదా. న్యాయం జరగాలి అది. సో ఇంక చాలా ఉందండి. బట్ బేసికల్ మనకు కావాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఆవిడ ఇల్లు కోసం అంతే కదా. కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారండి లావణ్యని అంత పెద్ద ఇష్యూ అయినాక కూడా? ఏమా ఇటువంటి మనుషులు అంటే కబ్జాలు లేకపోతే దొంగ కేసులు పెట్టి డబ్బులు గుంజడాలు ఇటువంటి వాటి అలవాటు పడిన వాళ్ళు ఏమీ తెలియని ఎట్లా అంటే గట్టిగా కసితే బాబోయ్ అని చెప్పి భయపడే వాళ్ళు నేర్చుకుంటారు. రాజ్ తరుణ్ ఇవాళ దాకా ఎందుకు రాలేదు మీరు అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి భయస్తుడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇంకొకటి ఏంటంటే కేసు ఉండగా మనిషి ఎదురుపడడం కూడా కరెక్ట్ కాదు. అతని మీద 493 కేసు పెట్టింది. ఇంకొకటి ఒకవేళ మీడియా పరంగా ముఖాముఖి ఆయన మాట్లాడుకోకపోయినా ఆయన నచ్చ చెప్పుకోనో లేకపోతే ఆయనకైనా ప్రూఫ్స్ అయినా సరే పర్సనల్ గా సోషల్ మీడియా ద్వారా అయినా రిలీజ్ చేయాలి కదా అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి అదే ఆయన తరపున మీరందరూ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు అంటే నాకు నిజంగా రాస్తాను తెలియదు. ఆ గుంటూరు ఎఫ్ఐఆర్ నేను ఏదేదో చేసి పట్టుకొచ్చాం. సో ఇప్పుడు కూడా తనకి చేసుకునేంత టాలెంట్ ఎక్కడ ఉంది? బేసికలీ ఆయనకి ఏదో షూటింగ్లు చేసుకుంటాడు, కామ్గా ఇది చేస్తాడు. నిన్న ఫోన్ చేసినా కూడా 4-5 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు మీద పెట్టేశారు. కానీ ఇంట్లోకి రానివ్వను అని అంటూ నిన్నేమో ఇంట్లోకి రానివ్వలేదు, చాలా సేపు వరకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ రోజు తల్లిదండ్రులు అంటున్నారు. మనుషులు డ్రామాలు ఎలా ఉంటుంది చెప్తా. ఇప్పుడు మీకు చాలా రోజుల క్రితం ఒక కాల్ గుర్తుండే ఉంటుంది. రాజ్ తరుణ్ తిడుతూ ఉంటుంది, ఒక పక్క పచ్చి బూతులు తిడతా ఉంటుంది. తిట్టి తర్వాత ఈవిడే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సో నాకు ఇది చెప్పి ఇల్లంతా ఈవిడ పగలు కొట్టేస్తూ ఉంటుంది. పగలు కొడుతుంది, రాత్రి కొడుతుంది. ఆవిడ ఓపెన్గా సార్ ఒకటి నిన్న దాడి చేశారు అనింది కదా 12 మంది వచ్చి, అది నిజమేనా? అదే అంటున్నా. ఒక్క సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ చూపించాలంటే కెమెరాలు ఉండాలి కదా. ఇప్పుడు అడుగుతారు కదా ఎవరన్నా, ఏది నీ సీసీటీవీ ఫుటేజ్ చూపించంటే కెమెరాలు పగిలిపోయాయి సార్, వాళ్ళు కెమెరాలు కూడా పగలు కొట్టేశారు, సాక్ష్యం లేదు. బాగుంది కదా ఐడియా.
చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు అదే అంటున్నా, చుట్టుపక్కల ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి, కారిడార్లో కెమెరాలు ఉంటాయి, ఇన్ని కెమెరాలు ఉంటాయి కదా, చూపించు, ఒక్క సాక్ష్యం చూపించు. ఒకటైతే కొంతమంది ఆయనతో వచ్చిన మాట వాస్తవం, 12 మంది 15 మంది కాదు, ఒక 3-4 వచ్చి ఉంటారు. ఓకే. సో అది కూడా ఎందుకు వచ్చున్నారు, ఆయన ఈవిడ భాగవతం తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రీతి అనే అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ వేసిస్తుంది, వీళ్ళకి ఏంది గ్యారంటీ, ఆమె ఎత్తినూరు ముట్టుకుంటుంది కదా. నిన్న ఆవిడ చాలా రియాక్ట్ అవుతూ ఉన్నారు, లేకపోతే వీళ్ళ మీద పెట్టో లేకపోతే ఏదైనా వీళ్ళు ఏదైనా, ఇప్పుడు వీళ్ళు ఆయనేమో లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరు ఆవిడేమో అంత ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు, ఈవిడిని ఏమీ చేయలేరు, బట్ ఈవిడ ఏదైనా చేయొచ్చు వాళ్ళని. అందుకని కాస్త సెక్యూరిటీ అయితే కావాలి కదా వాళ్ళకి. మరి ఇక్కడ అదే అడుగుతున్నారు, అంత సెక్యూర్ లేనప్పుడు ఆ పేరెంట్స్తో పాటు ఆమెను ఎట్లా ఉంచుతున్నారు? రేపొద్దున వాళ్ళ పేరెంట్స్కి సెక్యూర్ లేదు, రేపొద్దున ఏది జరిగినా సరే ఎవరు బాధ్యులు అని చెప్పి కేర్ టేకర్స్ ఉన్నారు. అండ్ అక్కడ సరే ఎంతమంది కేర్ టేకర్స్ ఉన్నాయి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆపగలిగారా? జరిగినా ఎవరు బాధ్యులు అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద ఈగ వాలినా ఏం జరిగినా దానికి లావణ్య బాధ్యురాలు అవుతుంది అని అందరికీ తెలుసు. సో ఆవిడ అంత రిస్క్ తీసుకోదు. ఇదివరకు అనుకో ఎవరికి తెలియదు కదా ఈ విషయం, పచ్చి బూతులు తిట్టేదట, ఎల్లు భాష, వాళ్ళ ఆవిడ అత్తామామలో చెప్పుకుంటుంది కదా. మరి నిన్న వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడారా? ఆయన చాలా అంటే ఒక నాన్నగా ఒక కూతుర్ని ఏబుల్డ్గా పెంచాలి. ఇవాళ రేపట్లో ఆడవాళ్ళకి ఏమాత్రం అవకాశాలు తక్కువ లేవు. మరి ఈవిడ సింగపూర్లోకి వెళ్ళి MBA చదివిన ఈవిడ మ్యూజిక్ ప్రొడక్షన్ లేకపోతే ఏది చేసి కనీసం ఒక ఉద్యోగం చేయమని కూడా చెప్పలేడు వాళ్ళ నాన్న. లేదమ్మా, మనం సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, ఇలాగే కబ్జాలు చేసి అతల వాళ్ళ మీద కేసులు పెడితే బోల్ డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తే నీకేం వస్తుంది, మహా అయితే నెలకి 20,000 30,000 40,000 ఏం చేసుకుంటాం మనం దీంతో. ఒక్క కబ్జా చేసామనుకో 12 కోట్లు వస్తున్నాయి కదా, అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న లోపల రావడానికి లేదని అడ్డం పడింది, మరి ఆయనకి ఏం హక్కు ఉంది లోపల ఉండడానికి? వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ లోపల శుభ్రంగా, అంటే ఒక మనిషిని బయటికి గెంటేసి శుభ్రంగా ఆక్యుపై చేసుకొని, సరే నువ్వున్నావు పోనీ, నువ్వు ఏదో పెళ్ళాం అనే దీంట్లో ఉంటున్నా అని చెప్పి చెప్పుకున్నావు కదా, మరి ఏంటి బెటాలియన్? ఇప్పుడు తన పెళ్ళమే కాదని చెప్పి మీరు చూపించిన ప్రూఫ్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు దీన్ని రాస్తారని తీసుకొని పోరాడొచ్చు కదా. ఇంకా నా పెళ్ళం కాదని తనే ఒప్పుకుంది, సో తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే కోర్టు 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 అంటది. అసలు ఈ కేసు కోర్టు దాకా ఎక్కడ వెళ్ళింది? ఈవిడ పెట్టిన 493 కేసు ఏదైతే ఉందో రాస్తారని మీద కేవలం FIR మాత్రమే అయింది, కనీసం ఛార్జ్ షీట్ కూడా నోచుకొని కేసు ఇది. ఛార్జ్ షీట్ కూడా అవ్వాలా ఇప్పటిదాకా. ఓకే, ఒకవేళ ఛార్జ్ షీట్ అయినా కూడా కోర్టుకు పోతే ఏమిటయ్యా ఇది అని చెప్తారు. ఇంత క్లియర్గా కనబడుతున్నప్పుడు ఇవేం మీరు ఎంక్వైరీ చేయరా? సరే చెయ్యవు, ఎందుకంటే ఇది వేరే మీ పోలీస్ స్టేషన్ కాదు, వేరే పోలీస్ స్టేషన్లో ఉంది, లేకపోతే వేరే కోర్టులో ఉంది, ఇది ఆంధ్ర ఇది తెలంగాణ కాబట్టి మీకు తెలియదు అని కూడా సమర్థించుకోవచ్చు. కానీ అదే నార్సింగ్ PSలో ఇట్లాంటి కంప్లైంటే ఇదే మస్తాన్ సాయి మీద. మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అనుకున్నాము, కానీ ఇద్దరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, అయినా కూడా వాడు నన్ను వేధిస్తున్నాడని 2024లో కంప్లైంట్ పెట్టింది. అలా కంప్లైంట్ పెట్టిన ఆవిడ రాస్తారు కూడా ఎట్లా క్లెయిమ్ చేస్తుంది? ఇప్పుడు ఇంత జరుగుతున్న అన్నిటికీ ఒక సమాధానం ఇవ్వండి, వాళ్ళు మీ చేతిలోనే ఉంది. అద్భుతమైన సమాధానం ఇది. ఇప్పుడు ఆవిడ కూడా కాదనలేని సమాధానం, ఎందుకంటే జడ్జి ముందు ప్రమాణం చేసి ఇది నా సంతకం కాదు ఇట్లాంటివన్నీ తప్పించుకుంది కదా, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తప్పించుకుంటాం? మరి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవబోతున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద ఆధారం మీ దగ్గర ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది ఒకటి చూపిస్తే ఇది ఒకటి యాక్సెప్ట్ చేస్తే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ సేఫ్ అవుతారు, రాస్తారుని పైన ఉన్న కేసులు కూడా ఎంతో కొంత తీసే ప్రయత్నం కూడా ఉంటుంది. మరి మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? నేనేమి వెళ్ళి కోర్టులు చుట్టూ, బట్ చేయాల్సిన వాళ్ళు చేయాలి. అదే వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళకే అడుగుతున్నా. పెట్టచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎక్కడో కనబడ్డాయి దారిలో, సార్ ఇది అందరూ తిరిగి, లేకపోతే ఒక చోట దరిద్రమైన వాల్ పోస్టర్ ఏదో ఉంది, ఇది పబ్లిక్ న్యూసెన్స్, ఇది వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే పెట్టాలి. కాకపోతే ఇక్కడ పబ్లిక్ అందరినీ కూడా బేవకూఫ్లు చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పెళ్ళయింది వీళ్ళ నా అత్త మామ, ఇది నా ఇల్లు, ఇటువంటివన్నీ చెప్తుంటే ఇది. ఇకపోతే ఈవిడ ఎప్పుడో 70 లక్షలు ఇచ్చిందంట, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి, చూపించండి. ఇప్పటి వరకు జరిగిన దానికి ఏ ప్రూఫ్స్ లేవు బయట. అదే ఇప్పుడు మనం చూపిస్తున్నాం, క్లియర్ కట్గా చూపిస్తున్నాం, ఇది కాదని చెప్పమనండి. అటు డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మనకి అందరికీ చూసాం, కొన్ని ఎఫ్ఐఆర్లు, కొంతమంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు అయిపోవడాలు. మరి ఇప్పటికైనా అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే, యాక్షన్ తీసుకోవాలంటే సరైన కంప్లైంట్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి, ఇట్లా మా ఇంట్లో అక్రమంగా ఉంటుంది, ఆవిడని వెకేట్ చేయించండి అని చెప్పి పెట్టాలి.
ఇక్కడ పేరెంట్స్ కూడా పెట్టాలి కదా సార్, వాళ్ళు కూడా ఇది ఇవన్నీ పెళ్లి తెలిసిన జరిగిందా వాళ్ళైతే- లేదా నిజ నిజాలు నిరూపితం అయిన తర్వాత అప్పుడు అమ్మాయి ఉండాలా లేదా అన్నది తగిన చర్యలు తీసుకుంటాము. అప్పటి వరకైనా అమ్మాయి పైన ఇలా వేరే వాళ్ళు వచ్చి ఉంటున్నారని ఒక కేసు పెట్టడం కానీ, ఇక్కడ అందరికీ కూడా కోపం వస్తుంది. మెయిన్ ఇదే, ఇటు రాస్తారు మీద కూడా కోపం వస్తుంది దీనికే. ఎందుకు ఏంటి ఒకరిని ఇంట్లో ఉన్నప్పుడు బలమైన ఆధారాలు చూపించినప్పుడు నువ్వు చూపించట్లేదు, ఆ అమ్మాయి చూపించినప్పుడు ఇది ఎందుకు ఇలా కొనసాగుతుంది, జనాల్ని ఎందుకు ఇలా మబ్బి పెడుతున్నారు అని చెప్పి. ఏంటంటే ఈ డ్రగ్స్ కేసులో ఈవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నాయి, తిరిగి మళ్ళీ వచ్చేస్తున్న టైంలో ఇప్పుడు కనుక మనం ఇక్కడ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కానీ లేకపోతే రాస్తారని కానీ అక్కడ కనుక ఉంటే ఈ డ్రగ్స్ పెంట మనకు కూడా అంటగడతారు. మీడియా వాళ్ళు ఇదిగో ఒక తోక అంటే ఎదిగో పులి అని చెప్పి అన్నట్టుగా మనం కూడా మనందరం కలిసి డ్రగ్స్ చేస్తున్నట్టు ఇవాళ ఆవిడ చెప్తుంది, అత్తగారు తాగుతారు, మామగారు తాగుతారు, మేమందరం కలిసి తాగుతాం, ఇక రేపు మేమందరం కలిసి డ్రగ్స్ చేస్తాము, ఇటువంటి కూడా వేసేసింది అనుకో వాళ్ళ మీద. ఇటువంటి పనులు చేస్తుందని మనకి ఎందుకు ఈ పెంట అంటుకుంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి చూడమ్మా నువ్వు నీ బట్టలు గిట్ల ఏమన్నా ఉంటే సామాన్లు తీసుకొని వెళ్ళిపో, ఇక్కడే ఇంకొకసారి ఉండొద్దు అని చెప్పారు. కానీ ఆవిడ ఏం చేసింది, ఎలాగైనా సరే ఇల్లు తప్పించుకోవాలని చెప్పి మొగుడు డ్రామా మొదలెట్టి రాస్తారు నా మొగుడు ఈ ఇల్లుని ఎలా కబ్జా చేస్తానని చెప్పి. కాకపోతే ఏంటి బిగినర్స్ మిస్టేక్స్, అలా చేసేటప్పుడు ఇలాంటి కేసులు ఉండకూడదు. ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్. ఇది వేరే వాళ్ళు ఎవరు ఇచ్చిన సాక్ష్యం కదా, ఆవిడ చెప్పిన స్టేట్మెంటే నాకు పెళ్లి కాలేదు, నాకు మస్తాన్ సాయి నేను అంగీకరించాను అని చెప్పి. ఇప్పుడు దీనివల్ల మస్తాన్ సాయికి కూడా ప్లస్ అవుతుంది అనుకోవచ్చా వాళ్ళ పేరెంట్స్ కానీ? వాళ్ళ పేరు నాకు ఎవరో చెప్పారు మొన్న, ఈవిడ లావణ్య లావణ్య కూడా చెప్పింది కదా, మీ ఇద్దరం కలిసి డ్రగ్స్ చేసేవాళ్ళం, కలిసి డ్రగ్స్ చేస్తాం అని చెప్పింది. అది నేను రెగ్యులర్గా చేయనండి, అప్పుడప్పుడు చేస్తాను, అకేషనల్గా మేము ఇద్దరం కలిసి పార్టీ చేసుకున్నప్పుడు చేస్తానని చెప్పింది కదా. మన వాళ్ళంతా అసలు డ్రగ్స్ ఎందుకు చేయొద్దంటారమ్మా? మందు తాగినా పర్లేదు, సిగరెట్లు చేసినా పర్లేదు, డ్రగ్స్ ఎందుకు చేయొద్దంటారంటే ఒక్కసారి నువ్వు కనుక దాని జోలికి వెళ్తే అది రిపీటెడ్గా ప్రతిరోజు నీకు ఆ టైంకి కావాలనిపిస్తుంది, పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఇది నేను ఈ రోజు వేసుకుంటాను నేను తర్వాత వేసుకోను అనడానికి నీ చేతిలో ఉండదు, పిచ్చోళ్ళు అయిపోతావు దానికోసం. సో అందుకని డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దంటారు. ఈవిడ ఏం చెప్తుంది, అప్పుడప్పుడు చేస్తాను, డ్రగ్స్లో ఎవడు కూడా రోజు చేసేవాళ్ళే ఉంటారు తప్ప, ఇది లేకపోతే దొరక్క జుట్టు పీక్కునే వాళ్ళు ఉంటారు తప్ప, నేను మానేశాను, నేను హాయిగా ఉన్నాను అని చెప్పే వాళ్ళని ఎవ్వరిని నమ్మకూడదు. ఎందుకంటే దానికి వాళ్ళ నోటి మాట ఎప్పుడు ప్రూఫ్ కారాదు. రీహాబ్కి వెళ్ళావా, రీహాబ్కి వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకో, ఉన్నావా? ఇప్పుడు మస్తాన్ సాయిని అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళు మేబీ పట్టించుకోవాలని కొంతమంది చెప్తున్నారు, ఆ జైల్లో ఉంటే వాడికి ఎక్కడ డ్రగ్స్ గీసులు దొరకవు, చచ్చినట్టు వీడు దాని నుంచి బయటపడతాడు, వాడికి కనీసం ఆ హ్యాబిట్ అయినా వదులుతానని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ అదేదో పాపం వీళ్ళ నాన్నకు కూడా అటువంటి మంచి బుద్ధి ఉండి, ఎవరు లావణ్య వాళ్ళ నాన్నకు కూడా ఈవిని కూడా అలా ఒక 3 నెలలు పంపించుంటే ఈవిడికి కూడా కాస్త డ్రగ్స్ నుంచి బయటపడుతుందేమో. లేదు కనీసం రీహాబ్కైనా పంపించాలి కదా. ఇప్పుడు ప్రీతి ఉంది, ఈవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది, ఆవిడ రీహాబ్కి వెళ్ళి వచ్చింది, ఈవిడ వెళ్ళలేదు కదా ఇవాళ దాకా, రీహాబ్కైనా పంపించండి. అండ్ నిన్న అక్కడ జరిగిన అంతే ఇష్యూలో కూడా ప్రీతిని అసలు అంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి సడన్గా తిని కూడా రియాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది కదా, ఇవాళ తను దేనికోసం ఇంత వైలెంట్ అయింది అని చెప్పి ఇప్పుడు వెళ్ళి నార్సింగ్ పిఎస్లో కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు అప్పుడు మనకు తెలుసు అక్కడ ఆవిడ పైరవీలు ఎలా సాగుతున్నాయో, ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా నోచుకోలేదు. సో మాకు అప్పుడు అర్థం కాలేదు ఏంటి విషయం అనేది. బట్ తర్వాత ఎప్పుడో ఇవి పోలీస్ లింకులు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత సర్లే ఇంకా మనకి అక్కడ న్యాయం ఏం జరుగుతుందిలే అని చెప్పి అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగదు అని చెప్పి ఇంకా అమ్మాయి వేరే సైబర్ క్రైమ్ పిఎస్లోనే ఏదో వచ్చింది. బట్ దానికి ఈవిడ ఫొటోస్ ఇవన్నీ బయటపెట్టి బేజర్ చేస్తుంది అని చెప్పేదే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్. బట్ ఈవిడ ఇలా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అనే కంప్లైంట్ యాక్చువల్గా ఇంతకన్నా హయ్యర్ పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇవ్వాలి. ఎందుకంటే ఆ స్టేషన్లో మాకు న్యాయం జరగదు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లావణ్యస్ లింక్స్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్. ఆ నేపథ్యంలో వీళ్ళ పైకి మూవ్ అయ్యి వెళ్ళి అడగాలి, డీసీపీనో లేకపోతే ఇంకా డిఐజీనో లేకపోతే ఇంకా కమిషనర్నో ఎవరినో ఒకళ్ళు వెళ్ళి కాంటాక్ట్ చేసి చేయాలి. ఇది ఈవిడ చేయాల్సిన పని. బట్ వీళ్ళలో ఏంటంటే కొంత బద్ధకం అనో లేకపోతే ఏదో ఒకటి చెప్పచ్చు. రీసెంట్గా పెళ్ళి కూడా చేసుకుంది. నేను అప్పటికే 2-3 సార్లు చెప్పాను, మీరు ఇలా తాత్సారం చేయకండి అంటే. సరే పెళ్ళయింది, రీసెంట్గా పెళ్ళయింది, ఇంకా జంట హనీమూన్ వాటికి హడావిడిలో ఉన్నారు, లేకపోతే అప్పుడే పెట్టుండాల్సిన కేసు ఇది. ఎందుకంటే అన్నాళ్ళు ప్రూఫ్స్ కూడా లేవు. తర్వాత మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఈ గోలంతా వచ్చిన తర్వాత ఆ మస్తాన్ సాయి కూడా మొత్తం హార్డ్ ప్రూఫ్లన్నీ కూడా అందరికి పంపించాడు. అందులో లావణ్య క్లియర్గా ఈ అమ్మాయి తో కలిసి డ్రగ్స్ అందరూ చూసారు. సో దాన్ని డ్రగ్స్ అనకూడదు, ఆవిడ ఫస్ట్ పళ్ళపొడి అనాలి.
ఒకరికి ఎవరికో చెప్తుంది, నాకు అర్థం కాలే ఫస్ట్ కాల్ విన్నప్పుడు. 200 ఉంటే ఇవ్వే అంటాడు. అంటే 200 ఉంది, పళ్ళ పొడి కూడా ఉంది, నీకు అన్నీ ఇస్తే నాకు నిజం చెప్పు, ఒక నిజం చెప్పు, ఏదో ఒక నిజం చెప్పాలన్నమాట. నేను చెప్తే వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేయచ్చు. బేసికలీ ఏదో ఒక నిజం చెప్పు. 200 పళ్ళ పొడి, 200 కూడా అదేదైనా కోడ్ కూడా తెలియదు. వాళ్ళు 200 కోసం అడిగే టైప్ కూడా కాదు, వాడు ఏదో అమెరికా ఇంకేదో కోడ్ ఉంటుంది. మ్యాక్స్ 200 డ్రగ్ ఏదో అలాంటిది ఏదైనా ఉండొచ్చు, మనకు తెలియదు, మనకు కూడా ఐడియా లేదు. బట్ బేసికలీ పళ్ళ పొడి అంటే నాకు అది తర్వాత ఎవడో చెప్పాడు. అదే ఈ రోజుల్లో పళ్ళ పొడి ఎవడరా వాడేది అని చెప్పి అనుకున్నాను. ఈవిడ డ్రగ్స్ చేస్తుంది, ప్రీతికి ఇచ్చింది. ఆ ప్రీతి వెళ్ళి కనుక కేసు పెడితే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఆ ప్రీతి పెళ్లి చేసుకొని ఆ హడావిడిలో ఉండడం వల్ల లేదు. బట్ అంత దీంట్లో కూడా మేమందరం కూడా టక్కుమని రాజస్థాన్ పేరెంట్స్కి ఇలా జరిగిందని తెలియగానే ఎలా రష్ అయ్యామో వాళ్ళు కూడా అలాగే వచ్చారు. వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూస్తేనే కోపం వస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని అంత నాశనం చేసింది అమ్మాయి. డ్రగ్స్ ఇచ్చి ఇటువంటి వీడియోలు తీసి ఇవన్నీ చేసి బయట పెట్టి ఆవిడని చాలా నాశనం చేసింది. ఆ అమ్మాయి పాత ఎఫ్ఐఆర్లు ఏవో ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీడియా ముందు పెట్టి, అంటే అమ్మాయి బయటికి రాకూడదు అంటే ఏం చేయాలి? అమ్మాయి పాత ఎఫ్ఐఆర్ ఒకటి తీసుకొచ్చి ఇదిగో మీడియాలో ఇదేయండి, అమ్మాయి రాకుండా పోతుంది, ఇగో వాళ్ళ అమ్మకి సంబంధించింది ఇదేయండి, ఏ కనెక్షన్ లేకుండా వాళ్ళ పేర్లు తీసుకొస్తుంది అన్నమాట. వాడెవడు, వీడెవడు, అక్షయ్ ఎవడు, భక్షయ్ ఎవడు, శ్రీను ఎవడు, డైవర్ట్ చేయడం కాదు, అమ్మని బెదిరించడానికి. అంటే నీ జీవితంలో తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు చూపిస్తే నువ్వు సైలెంట్ అయిపోతావు. ఇది బేసికలీ ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఓకే. అండ్ ఫైనల్లీ లావణ్య ఒకటే చెప్తోంది, ఇదంతా జరిగింది కూడా ఏదో పెద్ద లోక కళ్యాణం కోసం అన్నట్టు, ఇదంతా జరిగింది రాజ్ నా దగ్గరికి వస్తాడు అన్నదానికే నేను అనుకుంటాను అని చెప్తోంది. ఏమంటారు దీనికి? మరి కన్క్లూజన్ వస్తాడా రాజ్ మరి లావణ్య కోసం? నేషన్ వాంట్స్ నో. ఇది ఏప్రిల్ 1 కూడా కాదే, ఏప్రిల్ 1 దాటితే చాలా లేదు కదా. ఫూల్ చేద్దాం అనుకున్నారా? ఆవిడ అలా నమ్ముతూ మనల్ని ఫూల్ చేద్దాం అనుకుంటుందేమో. బట్ ఏప్రిల్ 1కి ఈవిడ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి? ఈ కేసు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో అది ఏప్రిల్ 1 విడుదల. నేడే చూడండి. ఇంకా పాప మస్తాన్ మాత్రం విడుదల కాలేదు, కానీ వీళ్ళకి ఈవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో అది విడుదలైంది ఏప్రిల్ 1. ఈవిడ తర్వాత బర్త్డే గిఫ్ట్గా పాపం జడ్జి గారికి ఇది ఇచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీరు పోరాడుతూనే ఉన్నారు ఈ కేసులోని. ఎంతోమంది మీకు అనవసరం అని అంటున్నా సరే మీరు అవన్నీ పట్టించుకోకుండా. ఈ సందర్భంగా ఒక్క ఇనిషియేటివ్ నేను జస్ట్ ఇది ఏళ్ళు నిన్న వచ్చింది కాబట్టి ఇవాళ బయటకు వచ్చి చెప్పాను, కానీ లేకపోతే నాకు ఇది తీసుకొచ్చి ఆవిడ క్లెయిమ్ చేయకపోతే నేను చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ మా నాన్న ఆవిడ ఉంటే లేదు, ఆవిడ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను మా అత్త మా మామ అంటే అవునా ఎందుకు కాదని చూపించాల్సిన పరిస్థితి. తప్ప నేను చాలా బిజీగా, ఎంత బిజీగా ఉన్నానంటే ఈ ఏప్రిల్ 19 ఢిల్లీకి వెళ్తున్నాను నేను. జంతర్ మంతర్లో మగవాళ్ళ కోసం, మగవాళ్ళ హక్కుల కోసం ఒక సత్యాగ్రహం చేస్తున్నారు. చచ్చిపోయిన అతుల్ సుభాష్ దేశమంతా ఉలిక్కిపడి చూసిన దాంతోపాటు రీసెంట్గా ఒక సైంటిస్ట్ చనిపోయాడు మన తెలంగాణలో. ఆయన భార్య విడాకులు కోరడం, తర్వాత దూరంగా పెట్టి వస్తే ఇంటికి కనీసం కూతుర్ని కూడా చూపించకుండా తరివేసిన నేపథ్యంలో ఆయన మీద కేసు పెడితే ఆయన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయి వెళ్తూ రాశాడు, ఒక నోట్ రాశాడు ఆయన. విడాకుల సమయంలో పిల్లలు బై డిఫాల్ట్ భార్య ఆస్తి కారాదు అని చెప్పి. ఎందుకంటే తల్లులే పిల్లల్ని చంపేస్తున్న రోజులు ఇవి, 3 పిల్లల్ని చంపేస్తుంది. సో ముందు వెనక చూసుకోకుండా అలా ఇచ్చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి, కోర్టులు కొంచెం ఈ చట్టాల మార్పులు తేవాలని రాశారు. ఇటువంటి వాళ్ళందరి ఇవన్నీ మోసుకొని నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఈ ఏప్రిల్ 19 నాతో పాటు ఎవరన్నా సరే రావాలనుకుంటే మీరు రండి, ఢిల్లీకి వచ్చి మనందరం కూడా చాలా నుంచి చెప్తున్నా, ఇక్కడ కాదు ఈ చట్టాలు ఇక్కడ మారవు, ఢిల్లీలోనే మారాలి. జంతర్ మంతర్ స్టేడియం దద్దరిల్లిపోతుంది. కనీసం నాకు తెలిసి మా బ్యాచే ఒక అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఒక 1000 మంది వస్తున్నారు. ఇంకా ఎంతమంది వస్తారు, భారీ ఎత్తున జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇలా మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకునే వాళ్ళు, చట్టాలు మారాలనుకునే వాళ్ళు, మగాళ్ళ కోసం పురుషుల కమిషన్ రావాలి, హీ టీమ్స్ రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా రండి. గట్టిగా వస్తే పని అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్.